వెల్కమ్ టు వెంకటస్వామి క్రియేషన్స్. ఈ వీడియోలో తెలుగు అక్షరాలలో గా, చిన్న గా నవ్వితే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ఈ వీడియోనైతే చేయడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోలో లాస్ట్‌లో ఒక మంచి కథనైతే ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా ఈ పూర్తి వీడియోనైతే చూడండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ నొక్కండి. ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారానైతే అందుతుంది. చలో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. గా, చిన్న గా. ఈ చిన్న గా నవ్వితే ఎలా ఉంటుంది? ఇవి గా యొక్క కళ్ళు. కళ్ళు ఇలా రౌండ్ వేసుకొని ఇది లోపల కనుగుడ్ల కోసం ఇలా చిన్న రౌండ్. అలాగే నవ్వుతున్నట్టుగా ఇలా ఒక నోరు. ఇవి పండ్లు. ఇది నోరు. ఇది పెదవి. కింద పెదవి. ఇది లోపల నాలిక. ఇలానైతే వస్తుంది. ఇది జుట్టు. వెంట్రుకలు. ఇలా నేను యెల్లో కలర్‌తో వేస్తున్నాను. ఇలాగైతే వెయ్యాలన్నమాట. ఇది పసుపచ్చ కలరు. ఇలా మనం వేసుకోవాలి నీట్‌గా. ఇలా యెల్లో కలర్, పసుపచ్చ కలర్. ఇలాగైతే వేసుకోవాలి. నీట్‌గా ఏసుకోవాలి. అప్పుడే అందం అనేది వస్తుంది. మనం చేసే పని కూడా అందంగా కనిపిస్తుంది. ఇలా నీట్‌గా చేసుకోవాలి. ఈ పెదవికి రెడ్ కలర్ అంటే ఎరుపు రంగు. ఈ నాలుకకు రెడ్ కలర్. ఇలా మనం చేసుకోవాలి. ఇది బ్రౌన్ కలర్. అలాగే కథ కలర్ అంటాము. ఇలా లోపల భాగంలో కొద్దిగా కలర్ అయితే వేసుకోవాలి. ఇది రబ్బర్ బ్యాండ్. పిల్లలకు ఉంటది కదా అది. ఇలా అవుట్‌లైన్ అయితే బ్లాక్ స్కెచ్‌తో ఇస్తున్నాను చూడండి. ఇలాగైతే స్లోగా నెమ్మదిగా వేసుకోవాలి. వంకర టింకరగా కాకుండా ఇలానైతే చేసుకోవాలి. అప్పుడే అందం అనేదైతే కనిపిస్తుంది. మనం చేసిన పని అందంగా కనిపిస్తుంది. అలా అందంగా కనపడేటట్టు మనమే చేయాలి. నేను వాడేవి డోమో పెన్సిల్, డోమో పెన్ను బ్రష్‌లు. వీటితోటైతే నేను ఈ బొమ్మనైతే గీస్తున్నాను. ఇలానైతే నెమ్మదిగా వేయాలి. ఇవి కనుగుడ్లు. కళ్ళు. ఇలా నెమ్మదిగా చేసుకోవాలి. మనకు ఎంత ఇంట్రెస్ట్, ఆసక్తి ఉన్నదో కూడా ఆ బొమ్మలో మనది కనిపియాలి. అవి కనుపాపలు. ఇలా నీట్‌గా చేసుకోవాలి. ఈ బ్లాక్ స్కెచ్‌తో కనుగుడ్లైతే వేస్తున్నాను. ఇది నలుపు రంగు. ఇలానైతే చేసుకోవాలి మనం. అప్పుడు అందంగా కనిపిస్తుంది. ఇది జుట్టు. జుట్టు అంటే గా యొక్క తలకట్టు. గా యొక్క తలకట్టు మనం ఇలా వేస్తున్నాం బ్లాకు కలర్‌తో. ఇలా కొద్దిగా రబ్బర్ బ్యాండ్‌తో డిజైన్. ఇలా మంచిగా సూపర్‌గా చేసుకోవాలి. అప్పుడే అందంగా కనిపిస్తుంది. అందరూ కూడా మనని మెచ్చుకుంటారు. ఇలా బ్లాక్‌తో కొద్దిగా అక్కడ షేడింగ్ ఇస్తున్నాను. ఇలా నాలుక లోపల వైట్‌తో కూడా హైలైట్ చేస్తున్నాను. అప్పుడే అందం అనేది కనిపిస్తుంది. మనకు ఎక్కువ బొమ్మలలో ఇవే షేడింగ్సే ఎక్కువ అవసరం ఉంటుంది. బ్లూ పెన్సిల్‌తోనైతే కనుగుడ్ల లోపల ఇట్లా బ్లూ వేస్తున్నాను. ఇలా. ఇలా కొద్దిగా షేడింగ్ ఇచ్చుకోవాలి లోపల. ఇస్తేనే అది
అందంగా కనిపిస్తుంది. బయట భాగంలో కొద్దిగా డార్క్ చేయాలి. లోపలి భాగాన కొద్దిగా లైట్‌గా ఉంచుకోవాలి. అప్పుడైతే మిక్సింగ్ అనేది క్లియర్‌గా కనిపిస్తుంది. అలా మనం చేయాలి. అలానే నేను చేస్తున్నాను. చూడండి. అనేది తయారైతే అయ్యింది. ఇది పండ్లు లోపల కొద్దిగా ఇట్లా బ్లాక్ షేడింగ్ అయితే ఇస్తున్నాను. అలాగే మనకు కనుగుడ్లు అంటే కనుపాపల లోపల ఇలా మెరిసినట్టయితే వైట్ చుక్కలైతే పెడుతున్నాను. మొత్తం తయారైంది. చూడండి. ఎంత అందంగా అయింది. గా గా ఇప్పుడైతే ఒక కథ ఇలా ఒక ఆలయానికైతే వెళ్తున్నారు. ఒక కుటుంబం అయితే వెళ్తుంది ఒక ఆలయానికి. వాళ్ళు కారులో వెళ్తున్నారు. అంటే కొద్దిగా దూరం. అంటే ఇట్లా తీర్థయాత్రలకని వెళ్తారు గదా! అలానైతే కారు తీసుకొని ఒక కుటుంబం వెళ్ళింది. అక్కడ ఒక ఆలయం ఉంది. ఆలయం అటుపక్కుంది. ఇటుపక్క మొత్తం షాపులున్నాయి. షాపింగ్ చెయ్యొచ్చు. అలాగే ఆ గుడి ఉన్న పక్కకు ఖాళీ స్థలం కూడా ఉంది. అది ఒక పెద్ద రోడుంది. ఆ రోడ్డు అయితే అక్కడ ఆలయమున్న సైడు అటుపక్కకు ప్రహరీ గోడ ఉంది. ఆలయం యొక్క ప్రహరీ గోడ ఉంది. ఆ గోడకు మొత్తం నో పార్కింగ్ అని రాసి ఉంది. అంటే ఇచ్చట వాహనములు నిలుపరాదు అని రాసి ఉంది. అది చూసిన డ్రైవర్ ఎక్కడ కూడా కారుని ఆపులేడు. ఎక్కడ కూడా ఆపుతలేడు కారుని. అక్కడ రద్దీ లేదు. ఏమీ లేదు కానీ అవి రాసి ఉన్న నో పార్కింగ్ అని రాసింది చూసి మాత్రం ఎక్కడ కూడా డ్రైవరు బండిని ఆపులేడు. ఆ కారుని ఆపులేడు. అయితే అప్పుడు ఒకతను చూసి కారుని ఆపి, "ఏమయ్యా డ్రైవర్ ఇలా ఎంత దూరం వెళ్తావు? ఈ ఆలయాన్ని దాటేసి వెళ్తున్నావు నువ్వు. ఎందుకు ఇక్కడ ఆపుతలేవని" ఆయన అడిగాడు. ఆ డ్రైవర్ అన్నాడు, "నో పార్కింగ్ అని రాసి ఉంది కాబట్టి నేనిక్కడ ఆపుతలేను బండినన్నాడు." "ఏమయ్యా నువ్వు చదువుకున్నావు గదా! ఇవి ఎప్పుడు అతకపెట్టిండ్లు ఈ స్టిక్కర్లు. నో పార్కింగ్ అని ఎప్పుడు రాసిండ్లో తెలుసా? జాతర ఉన్నప్పుడు నో పార్కింగ్ అని రాసిండ్లు. అప్పుడు రద్దీ ఎక్కువుంటది. ప్రజలు ఎక్కువుంటారు. అందుకని అప్పుడు నో పార్కింగ్ అని రాశారు. ఇప్పుడు రద్దీ లేదు గదా! ఏం ట్రాఫిక్ గాదు గదా! అంత స్థలం ఉండంగా నువ్వెందుకు ఆపకుండా వెళ్తున్నావని చెప్పిండు. ఇది చదువుకున్న వాళ్ళుంటే ఇట్లా పొరపాట్లు జరుగుతాయి. మనం కొద్దిగన్నా ఆలోచించి పని చెయ్యాలి. ఆలోచించాలి. ఇవి ఎప్పుడు పెట్టిండ్రు? ఎప్పుడు అతకపెట్టారు? ఏం రాసున్నది? ఇప్పుడెట్లా ఉన్నది? అన్నీ ఆలోచించి మనం నిర్ణయాలు తీసుకోవాలి. ఇలా పిచ్చి పిచ్చిగా ఎప్పుడో రాసింది జూసి ఇప్పుడే అనుకోని ఇలా వెళ్ళకూడదు. ఇది మూర్ఖత్వం. అందుకే చదువుకున్నా కూడా ఆలోచించడం నేర్చుకోవాలి. ఏది మంచో, ఏది చెడో, ఏది మనకు ఉపయోగపడుతది, ఏది మనకు ఉపయోగపడది అని కాస్తంతైనా ఆలోచించాలి. ఇది కథ.